ఓం శాంతి 6-10-2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 24-2-2002 బాబాను ప్రత్యక్షం చేసేందుకు స్వయం మరియు ఇతరుల వృత్తిని పాజిటివ్గా తయారు చేయండి. ఈరోజు విశ్వ కళ్యాణి అయిన బాప్దాదా నలువైపులా ఉన్న తమ పిల్లలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మనసులోని ఉల్లాసాన్ని చూస్తున్నారు కూడా మరియు వింటున్నారు కూడా. అందరి మనసులోనూ లక్ష్యం ఒక్కటే ఉంది, త్వరగా బాబా సమానంగా అవ్వాలి అని. లక్ష్యాన్ని చూసి, ధైర్యాన్ని చూసి, శ్రేష్ఠ సంకల్పాన్ని చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. దీంతో పాటు ఇంకా ఏం చూస్తున్నారంటే, లక్ష్యం అందరిది చాలా ఉన్నతంగా ఉంది, కానీ ప్రత్యక్ష రూపంలో లక్షణాలు నంబర్వారుగా ఉన్నాయి. లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉండటం అనగా బాబా సమానంగా అవ్వటం. ఎవరైతే సేవా స్టేజ్ పై నిమిత్తులైన పిల్లలున్నారో వారు సదా ఒకటే సంకల్పంలో ఉంటారు. అదేంటంటే, బాబాను ఎలా ప్రత్యక్షం చేయాలి, అది ఎప్పుడు జరుగుతుంది. ఇటువంటి సంకల్పాలు నడుస్తాయి కదా. బాబా తిరిగి పిల్లల్ని అడుగుతున్నారు, పిల్లలు మీరందరూ సంపన్న సంపూర్ణ స్వరూపంలో స్వయం ఎప్పుడు ప్రత్యక్షమవుతారు? బాబా పిల్లలను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ డేట్ను కూడా ఫిక్స్ చేశారా, లేదా ఆ డేట్ ఫిక్స్ అయ్యేది లేదా? డబల్ విదేశీలేమంటారంటే, ఏ ప్రోగ్రాం యొక్క డేట్ అయినా 1 సంవత్సరం ముందు ఫిక్స్ చేయటం జరుగుతుంది అని అలా అంటారు కదా. మరి బాబా అడుగుతున్నారు, స్వయాన్ని ప్రత్యక్షం చేసే డేట్ ఫిక్స్ చేశారా? మీటింగ్లైతే చాలానే చేశారు కదా, చేస్తూనే ఉంటారు. ఈరోజు ఫలానా మీటింగ్ ఉంది, రేపు ఫలానా మీటింగ్ ఉంది. ఇప్పుడు కూడా మీటింగ్ చేసేవారు ఎంతమంది వచ్చారు? మీటింగ్ చేసే 3 గ్రూపుల వారు ఈరోజు కూడా కూర్చునున్నారు. ఇదైతే చాలా మంచిది, కానీ ఈ మీటింగ్ యొక్క డేట్ ఏంటి? ఏదైతే ఆలోచిస్తారో అవే మాటలుండాలి, అవే కర్మలుండాలి. సంకల్పాలు, మాటలు మరియు కర్మలు ఈ 3 శ్రేష్ఠ లక్ష్యం అనుసారంగా ఉండాలి. విశ్వ కళ్యాణానికి నిమిత్తులైన ఈ పిల్లలందరూ, సర్వాత్మల కళ్యాణకారులైన పిల్లలందరూ ప్రత్యక్ష రూపంలో స్టేజ్ పైకి ఎప్పుడు వస్తారు అని బాప్దాదా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ గుప్త పురుషార్థంలో ఉన్నారు, లగనంలో ఉన్నారు. దీన్ని కూడా బాప్దాదా చూస్తారు. కానీ ఈ విశేష సంకల్పం యొక్క లగనంలో ఎప్పుడు మగ్నమవుతారు? లగనమైతే ఉంది, కానీ నిరంతరం ఈ సంకల్పాన్ని సంపన్నం చేయడంలో నిమగ్నమై ఉండాలి. అనగా నిరంతరం ఈ సంకల్పాన్ని పూర్తి చేసే ప్రాక్టికల్ స్వరూపంలో ఉండాలి. ప్రస్తుతం సంకల్పాలు మరియు ప్రత్యక్ష కర్మల్లో తేడా ఉంది. జరగాల్సిందే మరియు చెయ్యాల్సింది కూడా పిల్లలే. బాబా అయితే ఎలాగూ వెన్నెముకగా ఉన్నారు. బాప్దాదా చూస్తున్నారు, అన్నింటికన్నా తీవ్ర వేగం కల సేవ ఏమిటంటే వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేయటం. వృత్తి చాలా తీవ్ర వేగం కల రాకెట్ కంటే కూడా వేగవంతమైనది. వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయగలరు. ఎక్కడికి కావాలంటే అక్కడకు, ఎంతమంది ఆత్మల వద్దకు కావాలంటే అంతమంది వద్దకు ఇక్కడ కూర్చునే వృత్తి ద్వారా చేరుకోగలరు. వృత్తి ద్వారా దృష్టిని మరియు సృష్టిని పరివర్తన చేయగలరు. కానీ ఒక విషయం వృత్తి ద్వారా సేవ చేయటంలో ఆటంకం కలిగిస్తూ ఉంది. వృత్తి ద్వారా వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. మీ జడ చిత్రాలు ఇప్పటి వరకు, చివరి జన్మ వరకు కూడా వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి కదా. చూశారు కదా, మందిరాలు చూశారు కదా. డబల్ విదేశీయులు మందిరాలు చూశారా? చూసుండకపోతే చూడండి, ఎందుకంటే అవి మీ మందిరాలే కదా. కుమారీలు, అవి మీ మందిరాలేనా లేక భారత్లోని వారి మందిరాలేనా? అవి అందరి మందిరాలు. మంచిది, అభినందనలు.
మందిరంలోని మూర్తులు ప్రత్యక్ష రూపంలో వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి. అనగా మందిరంలోని మూర్తులైన ఆత్మలైన మీరు సేవ చేస్తున్నారు. ఎంతమంది భక్తులు వైబ్రేషన్ల ద్వారా తమ కోరికలన్నింటినీ పూర్తి చేసుకుంటున్నారు? కావున ఓ చైతన్యమూర్తులారా, ఇప్పుడు మీ శుభ భావన యొక్క వృత్తి ద్వారా, శుభ కామనల వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. కాని అని అంటం మంచిగా అనిపించదు, కాని అనాల్సి వస్తుంది. పాండవులు కాని అనే మాట మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు. కాని అనేది ఉందా లేక సమాప్తమైపోయిందా? దీనికోసం అన్నింటికంటే సహజమైన విధి ఏంటంటే, ముందుగా ప్రతి ఒక్కరూ తమను తాము ఆంతరికంగా చెక్ చేసుకోండి. ఒక్క క్షణంలో చెక్ చేసుకోగలరు. ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి. ఒక్క క్షణాన్ని ఇవ్వమంటారా లేక ఇలా చెప్పటంలోనే క్షణం లభించేసిందా? ఇప్పుడు మీ లోపల చెక్ చేసుకోండి. నా వృత్తిలో ఏ ఆత్మ పట్లనైనా ఏదైనా నెగటివ్ వైబ్రేషన్ ఉందా? విశ్వం యొక్క వాయుమండలాన్ని పరివర్తన చేయాలి. కాని మీ మనసులో ఒక్క ఆత్మ పట్లనైనా ఒకవేళ వ్యర్థమైన వైబ్రేషన్లుంటే, లేక నిజమైన వైబ్రేషన్లు కూడా నెగటివ్ గా ఉంటే, అటువంటి వారు విశ్వ పరివర్తన చేయలేరు. ఆటంకాలు వస్తూ ఉంటాయి. సమయం పట్టేస్తుంది. వాయుమండలంలో శక్తి రాదు. కొంతమంది పిల్లలేమంటారంటే, వారు ఉన్నదే అలా కదా, అలానే ఉన్నారు కదా, కావున వైబ్రేషన్ మరి ఉంటుంది కదా. బాబా కూడా జ్ఞానాన్ని ఇస్తారు. బాబా, మీకు తెలీదు, ఆ ఆత్మ ఉన్నదే అలా. కాని బాబా అడుగుతున్నారు, వారు చెడ్డవారే, తప్పే, వారలా ఉండకూడదు. కాని ఆ చెడును మీ వృత్తిలో పెట్టుకోమని బాబా ఏమైనా అనుమతినిచ్చారా? ఇలా బాబా అనుమతిని ఇవ్వలేదు అని ఏ పిల్లలైతే భావిస్తున్నారో వారొక చేతినెత్తండి, టీవీలో చూపించండి. దాదీజీతో మీరు చూస్తున్నారు కదా, అచ్చా చేతినెత్తారని గుర్తుపెట్టుకోండి. డబల్ విదేశీయులు చేతులెత్తారు. బాబ్దాదా యొక్క టీవీలోనైతే ఎలాగో వస్తుంది. ఎప్పటి వరకైతే ప్రతి బ్రాహ్మణాత్మకు స్వయం యొక్క వృత్తిలో ఎటువంటి ఆత్మ పట్లనైనా వైబ్రేషన్లు నెగటివ్ గా ఉన్నట్లయితే, వారు విశ్వ కళ్యాణం కోసం వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్లు వ్యాపింపచేయలేరు. ఇది పక్కాగా అర్థం చేసుకోండి. ఎంతైనా సేవ చేయండి. రోజుకు 8 భాషణలు చేయండి. యోగ శిబిరాలు చేయించండి. అనేక రకాల కోర్సులు చేయించండి. కానీ ఎవరి పట్ల కూడా మీ వృత్తిలో ఎటువంటి పాత నెగటివ్ వైబ్రేషన్లను పెట్టుకోకండి. సరే, వారు చెడ్డవారే, చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు, చాలా మందికి దుఃఖాన్ని ఇస్తారు. మరి మీరు వారు దుఃఖాన్ని ఇవ్వటంలో బాధ్యత వహించేందుకు బదులుగా వారిని పరివర్తన చేయటంలో సహాయకులుగా అవ్వలేరా? వారు దుఃఖాన్ని ఇవ్వడానికి మీరు సహాయకులుగా అవ్వకండి. వారిని పరివర్తన చేయటంలో మీరు సహాయకులుగా అవ్వండి. ఒకవేళ వీరు మారరు అని ఏ ఆత్మ గురించైనా మీరు భావించినా సరే, మీ జడ్జిమెంట్ పరంగా వారు మారేవారు కాకపోయినా కాని నంబర్ వారుగా అయితే ఉంటారు కదా. కావున వీరు మారరు అని మీరలా ఎందుకు ఆలోచిస్తారు? మీరెందుకు జడ్జిమెంట్ ఇస్తారు? జడ్జి బాబా కదా. మీరందరూ ఒకరికొకరు జడ్జిగా అయిపోయారు. వీరిలాంటివారు, వారలాంటివారు, వీరిలాంటివారు అని బాబా కూడా చూస్తూ ఉన్నారు. బ్రహ్మబాబాను ప్రత్యక్షంగా చూశారు కదా. పదే పదే పొరపాట్లు చేసే ఆత్మనైనా సరే, బాబ్దాదా విశేషంగా సాకార రూపంలో బ్రహ్మబాబా పిల్లలందరికీ ప్రియస్మృతులిచ్చేవారు. పిల్లలందరినీ మధురమైనవారు మధురమైనవారు అని అన్నారు. 2-4 కఠినమైనవారు మరియు మిగిలిన వారు మధురమైనవారు
అని ఇలా అన్నారా? అటువంటి ఆత్మల పట్ల కూడా సదా దయార్థ హృదయులుగా అయ్యారు, క్షమాసాగర్లుగా అయ్యారు. కాని సరే, మీరు మీ వృత్తిలో ఎవరి పట్లనైనా ఒకవేళ నెగటివ్ భావాన్ని పెట్టుకున్నట్లయితే అందులో మీకు లాభమేంటి? ఒకవేళ మీకు ఇందులో లాభముంటే సరే, ఉంచుకోండి, దానికి అనుమతి ఉంది. ఒకవేళ లాభం లేకపోతే, దాని వలన ఆందోళన కలిగితే ఆ విషయం ఎదురుగా వస్తుంది. బాప్దాదా చూస్తూ ఉంటారు, ఆ సమయంలో అటువంటి వారికి అద్దం చూపించాలి. కనుక ఏ విషయంలోనైతే మీకు లాభమేమీ లేదో, నాలెడ్జ్ఫుల్ గా అవ్వటం వేరే విషయం. ఇది రాంగ్, ఇది రైట్ అన్న నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ఫుల్ గా అవ్వటం తప్పు కాదు, కానీ వృత్తిలో ధారణ చేయటం తప్పు. ఎందుకంటే దాని ద్వారా మీరు మూడ్ ఆఫ్ అవుతారు, వ్యర్థ సంకల్పాలు వస్తాయి, స్మృతి శక్తి తగ్గిపోతుంది, నష్టం కలుగుతుంది. మీరు ప్రకృతిని కూడా పావనంగా తయారు చేసేవారు అన్నప్పుడు వీరైతే ఆత్మలే. వృత్తి, వైబ్రేషన్లు మరియు వాయుమండలం, ఈ మూడింటికి సంబంధం ఉంది. వృత్తి ద్వారా వైబ్రేషన్లు తయారవుతాయి, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం తయారవుతుంది. కానీ ముఖ్యమైనది వృత్తి. ఒకవేళ మీరు బాబా ప్రత్యక్షత త్వరగా జరగాలి అని భావిస్తే, దానికోసం తీవ్ర వేగంతో కూడిన ప్రయత్నమేమిటంటే, అందరూ తమ వృత్తిని తమ కొరకు మరియు ఇతరుల కొరకు పాజిటివ్ గా ధారణ చేయండి. నాలెడ్జ్ఫుల్ గా అయితే తప్పకుండా అవ్వండి, కానీ మీ మనసులో నెగటివ్ ను ధారణ చేయకండి. నెగటివ్ అంటే అర్థము చెత్త. ఇప్పుడిప్పుడే వృత్తిని శక్తిశాలిగా చేసుకోండి, వైబ్రేషన్లను శక్తిశాలిగా చేయండి, వాయుమండలాన్ని శక్తిశాలిగా చేయండి. ఎందుకంటే వాణి ద్వారా పరివర్తన, శిక్షణ ద్వారా పరివర్తన చాలా నెమ్మదిగా జరుగుతుంది కానీ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది అందరూ అనుభవం చేశారు. ఒకవేళ మీరు తీవ్ర వేగాన్ని కోరుకుంటే, నాలెడ్జ్ఫుల్ గా అయి, క్షమాస్వరూపులుగా అయి, దయార్థ హృదయులుగా అయి, శుభ భావన, శుభకామనల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయండి. చూడండి, మీరందరూ దీనిని ప్రత్యక్షంగా చూశారు. మధుబన్కి ఎవరొచ్చినా కానీ అన్నింటికంటే ఎక్కువగా వారిపై ఏ విషయం యొక్క ప్రభావం పడుతుంది? వాయుమండలం. ఇక్కడ కూడా అందరూ నంబర్ వారుగా ఉన్నారు, కానీ ఇది బ్రహ్మ బాబా యొక్క కర్మభూమి, బాబ్దాదా యొక్క వరదాని భూమి. ఆ వాయుమండలం పరివర్తన చేసేస్తుంది. అనుభవం ఉంది కదా. కనుక వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయడం, ఇది తీవ్ర వేగంతో మనసుపై ముద్రించబడుతుంది. వాయుమండలం మనసులో ముద్రించబడుతుంది. విన్న విషయాలను మర్చిపోవచ్చు, కానీ వాయుమండలం మనసులో ముద్రించబడుతుంది, దాన్ని మర్చిపోలేరు. అంతేనా? ప్రత్యక్షత ఎప్పుడవుతుంది అని పరస్పరంలో ఆత్మిక సంభాషణ మంచిగా చేసుకుంటూ ఉంటారు. దాని బాప్దాదా వింటూ ఉంటారు. మంచిది. చెప్పండి, పాండవులు ఇప్పుడేం చేస్తారు? వాయుమండలాన్ని శక్తిశాలిగా చేయండి. సేవా కేంద్రంలోనైనా, మరే స్థానంలోనైనా, ప్రవృత్తిలోనైనా వాయుమండలం శక్తిశాలిగా ఉండాలి. నలువైపులా ఉన్న వాయుమండలం ఒకవేళ సంపూర్ణ నిర్విఘ్నంగా, దయాహృదయం కలదిగా, శుభ భావన, శుభకామన కలదిగా అయినట్లయితే ప్రత్యక్షతలో ఎటువంటి ఆలస్యమూ ఉండదు. బాప్దాదా ఏదైతే డేట్ ఇచ్చారో అది బాప్దాదాకు గుర్తుంది. లెక్కైతే అడుగుతారు కదా. ప్రతి ఒక్కరూ తమ తమ అకౌంట్నైతే పెట్టుకున్నారు కదా. ఆ అకౌంట్లో బాప్దాదా ఏం చెక్ చేస్తారంటే, వృత్తిలో, దృష్టిలో, మాటలలో దయార్థ హృదయులుగా, శుభ భావన మరియు శుభకామన కల ఆత్మగా ఎంత శాతం ఉన్నారు. ఇప్పుడింకా 15 రోజులున్నాయి కదా, ఎక్కువే. అచ్చా, ఎవరైనా చేసి ఉండకపోతే ఈ 15 రోజుల్లో చేసినా సరే పాస్ చేస్తాము.
గతానికి బిందువు పెట్టండి మరియు దయలో సింధువుగా సాగర్లుగా అవ్వండి. క్షమలో సింధువుగా అవ్వండి. బాప్దాదా డ్రిల్ చేయించారు. అందరూ విన్నారా? అచ్చా, 3 మీటింగ్ల వారెవరెవరైతే వచ్చారో స్పార్క్ వారు ఒక చేతినెత్తండి. మంచిది, చాలా మంచిది. ఇప్పుడు ఈ విషయంపైనే రీసెర్చ్ చేయండి. వాయుమండలాన్ని ప్రాక్టికల్గా ఎలా శ్రేష్టాతి శ్రేష్టంగా చేయొచ్చు. రీసెర్చ్ చేస్తున్నారు కదా. ఇటువంటి వాయుమండలాన్ని తయారు చేయడానికి ఏమేం బుద్ధిలో ఉంచుకోవాలి, కర్మల్లో ఏమేం చేయాలి, సంబంధ సంపర్కాల్లో ఏమేం చేయాలి అని రీసెర్చ్ చేయండి. మంచిది, మిమ్మల్ని మీరు బిజీ పెట్టుకుంటారు. ఇది మంచి విషయం. కానీ బాప్దాదా ఈ ప్రాక్టికల్ అనుభవాన్ని చూడాలనుకుంటున్నారు. అదేంటంటే దీనిని ప్రాక్టికల్గా ఎలా చేశారు మరియు దాని పరిణామం ఏం వెలువడింది. ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి ఉంటే ఏమొచ్చింది. ఈ అనుభవాన్ని ప్రాక్టికల్గా చేసి చూడండి. ఇది చేయాలి, ఇది చేయాలి అని కేవలం పాయింట్లు తీయడం కాదు, అనుభవం చేయండి. అనుభవం చేసి ఉదాహరణగా అయి చూపించండి మరియు ఆ ఉదాహరణ ఇతరులకు కూడా సహయోగాన్ని ఇస్తుంది. సరేనా? వీరు రమేష్ భాయ్ నిమిత్తం కదా. మంచిది. ఇప్పటికీ ఇంకా 15 రోజులు మిగిలి ఉన్నాయి. ఇప్పుడింకా పూర్తవలేదు. ఇప్పటికీ చాలా గడిచిపోయింది, కానీ కొద్దిగా మిగిలి ఉంది. కనుక స్పార్క్ వారు ఇలా ప్రాక్టికల్గా చేసి చూడండి మరియు ఇతరులకు చూపించండి. సరేనా? చేయగలరా? వీలవుతుందా? అచ్చా, మంచిది, చాలా మంచిది. అచ్చా, 2వ మీటింగ్ వారు ట్రాన్స్పోర్ట్ వారు. ట్రాన్స్పోర్ట్ వారైతే అందరికీ సుఖాన్ని ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ వారు చేతులెత్తండి. మంచిది. అక్కేలు లేకపోతే గతి ఉండదు. మరి ట్రాన్స్పోర్ట్ వారు ఏం చేస్తారు? కేవలం యాత్ర చేయిస్తారా? ట్రాన్స్పోర్ట్ వారు పరస్పరం ఇటువంటి ప్రోగ్రాంను తయారు చేయండి. ఏ ఆత్మనైనా తక్కువలో తక్కువ సమయంలో దుఃఖపు ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్లి కొద్ది సమయం కోసమైనా శాంతి యాత్రను చేయించగలగాలి. సరే, పరంధామం వరకు చేరటమైతే కష్టమే, కానీ దుఃఖపు ప్రపంచంలో శాంతి యాత్రనైతే చేయగలరు. ఆ ప్లాన్లైతే చాలా తయారు చేయండి. 4 రకాలుగా యాత్రలు చేసేవారికి బాప్దాదా సందేశాన్నైతే చేరుస్తున్నారు. తప్పకుండా చేరుస్తారు కూడా. ఎందుకంటే ఏ వర్గము మిగిలిపోకూడదు కదా. వర్గాల ఇన్వెన్షన్ చేశారు, చాలా మంచిది. ఇది బాగుంది. ఫిర్యాదులు రావు. ఏ వర్గము మిగిలిపోదు. ప్రతి ఒక్కరూ తమ వర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఉల్లాసాన్నైతే పెట్టుకుంటారు కదా. ఇది చాలా మంచిది. కానీ ఇప్పుడు ఏ వర్గాలైతే తయారయ్యాయో, ఎంత సమయం నుండి వర్గాలు నడుస్తున్నాయి? 1.5-2 సంవత్సరాలు అయ్యాయా లేక ఇంకా ఎక్కువ అయ్యాయా? 10-12 సంవత్సరాలు అని అక్కడ సమాధానమిచ్చారు. వర్గాల సేవ మొదలై 10-12 సంవత్సరాలైంది. మంచిది, చాలా సమయం అయింది. వర్గాల వారి కోసం బాప్దాదాకు ఒక సంకల్పం ఉంది. బాప్దాదా 2-3 సార్లు చెప్పారు, కానీ ఇంకా జరగలేదు. అదేంటంటే ప్రతి వర్గము, ఏ వర్గం ఎంత సమయం నుండి సేవ చేసినా ఆ ఒక్కొక్క వర్గం నుండి విశేషంగా సర్వీసబుల్ అయిన వారు సహయోగి అయినా లేదా సగం యోగి అయినా, అప్పుడప్పుడు వచ్చేవారైనా, రెగ్యులర్గా కాకపోయినా సరే, ఇలా తక్కువలో తక్కువ 5 మంది ప్రతి వర్గం నుండి, అన్ని వర్గాల నుండి ఎదురుగా రావాలి. వారిని మధుబన్ వారందరూ చూడాలి. 10-12 మంది ఉన్నా పర్వాలేదు, కానీ పక్కాగా ఉన్న 5 మందినైనా తీసుకురండి. మంచి సహయోగులు సేవకు నిమిత్తంగా అయినా 5 మంది అయితే వెలువడగలరా లేక వెలువడలేరా? వెలువడగలరంటే తీసుకురండి. ఎప్పుడు తీసుకురావాలి అని అక్కడున్నవారు అడిగారు. అది దాదీల ఇష్టం.
బాబ్దాదా ప్రోగ్రాంలో తీసుకురావాలా అని అడిగారు. అలాగైతే మరి వారు బాబ్దాదాను కలుసుకునేందుకు యోగ్యులై ఉండాలి. 5 మంది అయితే అలా వెలువడగలరు. ఎక్కువ మంది అని చెప్పటం లేదు, 5 మంది చాలు. వారిని దాదీలు పాస్ చేస్తారు. ఇంజనీర్ల పన్నే ప్లాన్లు తయారు చేయడం. మరి తీవ్ర పురుషార్థానికి ఏదైనా ప్లాన్ తయారు చేశారా, లేక సేవదే తయారు చేశారా? ఇంజనీర్లు ప్రతి నెల తీవ్ర పురుషార్థానికి సంబంధించి ఏవైనా కొత్త కొత్త ప్లాన్లు తయారు చేయాలి, సలహా ఇవ్వాలి. ఫైనల్ అయితే దాదీలు చేస్తారు. దాదీలు మీ సహచరులు. కాని ఇంజనీర్లు మరియు సైన్స్ వారు ఎటువంటి ప్లాన్ తయారు చేయాలంటే దాని ద్వారా త్వరగా కొత్త ప్రపంచం రావాలి. ఇవే మీటింగ్లు చేస్తూ ఉంటారా? ఇవే ప్లాన్లు చేస్తూ ఉంటారా? ఎప్పటి వరకు? తీవ్ర వేగంతో కూడిన ఏదైనా ప్లాన్ తయారు చేయండి. ఎందుకంటే మీ వర్గం యొక్క లక్ష్యమే మీ రాజ్యం త్వరగా రావాలి అనే దానికి సంబంధించి ప్లాన్లు తయారు చేయాలి. కనుక అటువంటి ప్లాన్లు కూడా తయారు చేయండి. మరియు సేవలో కూడా కొద్ది సమయంలో ఎక్కువ సఫలత ప్రత్యక్షంగా కనిపించాలి. అటువంటి ప్లాన్లు తయారు చేయండి. అటువంటి ప్లాన్లు తయారు చేస్తారు కదా. ప్రతి వర్గం వారు సఫలతను తీవ్రతరం చేయడానికి ఏ ప్లాన్ తయారు చేశారు అన్నది చివరి టర్న్లో అందరూ రిపోర్ట్ వింటారు. కేవలం తయారు చేయడమే కాదు, 15 రోజులు దాని అభ్యాసం చేయాలి, ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. సరేనా? ఇప్పుడు ప్రాక్టికల్గా జరగాలి కదా. అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. బాబ్దాదా అయితే అందరి ఆత్మిక సంభాషణ వింటూ ఉంటారు. ప్రత్యక్షత జరగాలి అని అందరూ అంటూ ఉంటారు. కాని ముందు మీరైతే ప్రత్యక్షం అవ్వండి. బాబా కూడా మీ ద్వారా ప్రత్యక్షమవుతారు కదా. అచ్చా, ఇప్పుడిప్పుడే మీ వృత్తిని ఏకాగ్రం చేయగలరా? వృత్తి ఎక్కడా కూడా అలజడిలోకి రాకూడదు. అచలంగా, ఏకాగ్రంగా, శక్తిశాలిగా ఉండాలి. బాబ్దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న సర్వీసబుల్ పిల్లలందరికీ, సదా తమ శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా సేవ చేసేవారికి, తీవ్ర గతితో కూడిన పురుషార్థం చేసే పిల్లలకు, మాస్టర్ క్షమాసాగరులు సదా శుభభావన శుభకామనల ద్వారా చాలా బలహీన ఆత్మలను కూడా శక్తిశాలిగా తయారు చేసేవారికి, అటువంటి మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలకు బాప్దాదా యొక్క చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సమయం అనుసారంగా ప్రతి కార్యంలో సఫలురుగా అయ్యే జ్ఞాని యోగి ఆత్మ భవ. జ్ఞానం అంటే అర్థం వివేకం. ఎవరైతే సమయమనుసారంగా వివేకంతో కార్యం చేస్తూ సఫలతను ప్రాప్తి చేసుకుంటారో వారిని వివేకవంతులు అని అంటారు. వివేకవంతుల గుర్తేమిటంటే వారెప్పుడూ మోసపోలేరు. మరియు యోగిల గుర్తేమిటంటే క్లీన్ అండ్ క్లియర్ బుద్ధి, స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి. ఎవరి బుద్ధి అయితే క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందో వారెప్పుడు కూడా ఇలా ఎందుకు జరిగిపోయిందో తెలీదు అని అనరు. ఇటువంటి మాటలు జ్ఞాని మరియు యోగి ఆత్మలు మాట్లాడలేరు. వారు జ్ఞానాన్ని మరియు యోగాన్ని ప్రతి కర్మలోకి తీసుకొస్తారు. స్లోగన్: ఎవరైతే తమ ఆది అనాది సంస్కార స్వభావాలను స్మృతిలో ఉంచుకుంటారో వారే స్థిరంగా దృఢంగా ఉంటారు. ఓం శాంతి.